ఎస్టాబ్లిష్ చేసింది ఉంది 1881లో అది రిజిస్టర్డ్. దాన్ని నేను చేపల సంఘాలని కాపాడుకుంటూ చేపల సంఘాలను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చేపల వ్యాపారాన్ని పూర కుంటుపడకుండా ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీ సోదరులకు పోకుండా లబ్బడోలకు పోకుండా దీన్ని కాపాడుకుంటూ అక్కడక్కడక్కడ దాడులు జరిగినా కూడా వాటిని కాపాడుకుంటూ జరిగిన దాడులు జరిగితే మన కులవృత్తి అంతరించిపోతారని చెప్పి కులవృత్తిని కాపాడుకుంటూ నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇప్పటి వరకు ఏ పార్టీలకు కనువ వేసుకోలేదు. ఉన్న కాంగ్రెస్ లేదంటే స్వయం ప్రాతిపదికంగా మనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిపించుకున్నాం కనుక నేను ఎవరితోనూ కూడా కనువ వేయించుకోలేదు. నేను కూడా దానిలో ఒక సభ్యుడు అని చెప్పి నాకు ఒక కొత్త షాప్ ఇస్తే ఫోటో తిప్పిండు వేసిండు తప్ప నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. నేను సచ్చినా బతికినా మీ సందర్భం నేను చెప్తున్నా, సచ్చినా బతికినా ముద్రా సంఘంలో బీజేపీకి టికెట్ తెచ్చుకుంటే, కాంగ్రెస్కి టికెట్ తెచ్చుకుంటే, టీఆర్ఎస్కి టికెట్ తెచ్చుకుంటే ఈ ప్రధానమైన పార్టీలు కనుక వాళ్ళ కాలు మొక్కి నేను 65 నుండి 70 సంఘాలతోన వాళ్ళ కాలు మొక్కి వాళ్ళ నడుకొని నేనేం చేస్తున్నా విజయం సాధించడానికి మన కులాస్తుకి నేను సహకరిస్తా అని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నా. ఈ విషయంలో వీళ్ళు ఆ పార్టీల టికెట్లు తెచ్చుకోకుండా ఇండిపెండెంట్ గా నిలబడితే మాత్రం మేము 100% చెయ్యను. అని నా సొంతం తమ్ముడన్న ఉన్నది, నేనన్నున్నది, నా అన్నున్నది, నా బామర్దున్నది. ఎందుకంటే మనిషికి 25% ఓట్లు ఉంటాయి, పార్టీకి 25% ఓట్లు ఉంటాయి. అడుగుంటే డబ్బిచ్చి మందు దాపితే మళ్ళీ 25% ఓట్లు ఉంటాయి కనుక విజయం సాధించడానికి అది అవకాశం ఉంటుంది. ఒకసారికి ఓడిపోవడానికి కారణం నెక్స్ట్ గెలవడానికి నాంది. ఒకసారి నిలబడాలి. 2 కోట్లు 5 కోట్లు 3 కోట్లు పోగొట్టుకోవాలి. ఎక్కడైతే పోగొట్టుకున్న పైసలో అక్కడ ఎక్కుతేనే దొరుకుతుంది. ఈడ పైసలు పోగొట్టుకుని హైదరాబాద్ లో దోలాడితే అక్కడ పైసా దొరకదు. ఎందుకు చెప్తున్నానంటే ఇది 40 సంవత్సరాల నుండి అన్ని విధాలుగా మందకృష్ణ మాదిరితో తిరిగిన నాకు తెలుసు. మహాజన ఫ్రంట్ బస్సు గుర్తుకి వెళ్ళేటప్పుడు తిరిగినప్పుడు నాకు తెలుసు. పి చంద్రశేఖర్ ఎంబడి తిరిగినప్పుడు నాకు తెలుసు. 2000 ఎర్రశేఖరణ తిరిగినప్పుడు నాకు తెలుసు. కనుక ఎట్లుంటుంది వ్యవస్థ అంటే దిగితే కరెక్ట్, పడిందా ఏటు బుల్లెట్ దిగిందా లేదా, అవతల అవుట్ అయిందా లేదా అనేది కదా. చేప వేస్తే వలేస్తే 4 చేపలన్నా పడాలి 100 చేపలలో. ఏ చేప కూడా వలేసుకొని వల గురించే మేము తెలియనప్పుడు వల ఏనికని మేము తెలియనప్పుడు చేపలు ఎట్లా నువ్వు వేటాడతావు? ఓట్లు కూడా వేటనే ఉంది ఇంపార్టెంట్ ఇప్పుడున్నది. చాలా జటిలమైన పరిస్థితి ఇప్పుడు. అది దాని అభిప్రాయం ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా సంఘాలు పెట్టుకొని తిరుగుతాం. నేను బీసీ సంఘంలో దాదాపు 2007 నుండి నాకు రిజిస్టర్డ్ ఉంది. అన్ని చేస్తూనే ఉన్నాము.